ఇంకేం మాట్లాడకు. నా నమ్మకాన్ని కోల్పోయా. పద ప్లీజ్ ఆగమ్మా. పావని అమ్మా మామ్ 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 ప్లీజ్ మామ్ 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 ప్లీజ్ ఓపెన్ ద డోర్. రేపు గనక పెళ్ళాగిపోవడానికి కారణం ఐశ్వర్య అని తెలిస్తే జనం మనల్ని చెప్పులతో కొడతారు. ఇంత బతుకు బతికి అంత ఘోరమైన అవమానాన్ని భరించలేను. పదండి, అఖిలాండేశ్వరికి అసలు విషయం చెప్పేద్దాం. అమ్మా అమ్మా మామ్ మామ్ ప్లీజ్ మామ్ ప్లీజ్ ఓపెన్ ద డోర్. మామ్ ప్లీజ్ మామ్ మామ్ ప్లీజ్ మామ్ 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 చందు ఐష్ అమ్మ వాళ్ళు ఆంటీ దగ్గరికి వెళ్ళారు. ఏం గొడవ జరుగుతుందో ఏంటో, వెళ్దాం పద. మామ్ మామ్ స్మైల్ ప్లీజ్. రే మహి, నిన్నేరా బాబాయ్ నవ్వమంటాడు. ఇది టూత్ పేస్ట్ యాడ్ కాదు బాబు, చిలక నవ్వు నవ్వు. నేనేమైనా ఆడపిల్ల పిన్ని, నాకు అలా నవ్వడం రాదు. నువ్వే ఒకసారి నవ్వి చూపించవే. అబ్బా నాకు సిగ్గండి. ఇది సిగ్గా? Thank you, Dad.
సిన్నయ్య గారు అన్నాక నాకు నా తమ్ముడికి ఫోటో తీస్తారా? తీస్తారులేవే, ముందు పని కాని. ఫోటోలు పిచ్చేంట నీకు? ఈ పెళ్లి సంబరంలో దిగిన ఫోటోలన్నీ ఆల్బంలో ఎడతారంట కదా సిన్నమ్మ గారు. ఆల్పాము పాలకోవనో కాదే, ఆల్బమ్. పొలకడం రాదు కాని కొలకడం వచ్చు. భవానీ, ఏంటి ఏదో ఒకటి లొల్లడా వాగుతూనే ఉంటావు? వెళ్ళి పంతులు గారికి కావాల్సిన ఏర్పాట్లేంటో చూడు. అలాగే అక్క. ఏమండోయ్, నేను కొబ్బరికాయ తీసుకొచ్చేటప్పుడు స్టిల్ తీయండి. కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టుంటుంది నీ ఫోటో. ప్రాణాలు పనంగా పెట్టి నిశ్చితార్థం జరిపించుకొద్ది పిచ్చిది. ఇప్పుడు ఈ పెళ్లి ఆపేస్తానని ప్రమాణం చేసిందట. సంబంధం నచ్చింది గాని మహి నచ్చలేదని చెప్పినా నువ్వు వినిపించుకోలేదు పావని. సరే, అక్కడికి వెళ్ళాక మహి విషయం ఏంటో తేల్చుకుందాం, లేదా ఈ సంబంధమే తెంచేసుకుందాం. చిన్నబాబు, పెద్దబాబు, ఇప్పుడు మీరు. తమ్ముడు, Come on, Mike. బాబాయ్ బాగా తీయాలి. దగ్గరికి రండి, అందరినీ కలిపి ఇద్దరి మొహాల్లో రండి. వెండికల ఉట్టి పడుతోంది. బాగా వచ్చిందా బాబాయ్? బాగొచ్చిందా? చూడు ఒకసారి చూడు. బాగా వచ్చిందా బాబాయ్? మీరంతా బానే వచ్చారు కానీ నన్ను కూడా తీయండి. ఏమండోయ్, నా ఫేస్ సరిగా రాకపోయినా పర్లేదు, శారీ మాత్రం బాగా కనపడాలి. నీ హైట్కి ఎలాగో ఫోటోలో తల కట్ అవుతుంది, శారీ కన్ఫామ్ గా కనిపిస్తుంది. చూసారా బావగారు, మీ తమ్ముడు కుళ్ళు జోకులు? నిన్ను ఎలాగో వాడు నేరుగా చూడలేడు. కెమెరా వ్యూ ఫైండర్లో అయినా సరే అట్లీస్ట్ వాడిని చూడండి. దిస్ ఇస్ టూ మచ్ అక్క. నేను నిరాహార దీక్ష చేస్తాను. సిన్నమ్మ గారు, బొంబడాయిలు పులుసు చేశాను, అట్టు పెట్టమంటారా? తమాషాగా అన్నాలేవే, నా నోరు ఎప్పుడు కట్టేసుకుంటానా అని ఎదురు చూస్తూ ఉంటావనుకుంటా. సిన్నయ్య గారు, ఒక్క ఫోటో. ఒక్కటేంటి 100 దిగు, రీల్ అయిపోతుందన్న బెంగే లేదు. రెడీ, స్మైల్ ప్లీజ్. అమ్మా, చూస్తుంటే ఇంట్లో పండగ వాతావరణం కనబడుతున్నట్టుంది. మా బిడ్డల పెళ్ళంటే శ్రీనివాస కళ్యాణంలా సంబరంగా ఉంటుందని ఊహించాం పంతులు గారు. అంగరంగ వైభవంగా జరిగే వివాహ మహోత్సవానికి కన్న కొడుకులు పెళ్లి కొడుకుల్లా అడుగులు వేసే సమయం ఆసనమైంది. ఆణిముత్యాల లాంటి పుత్రులను కన్న తల్లిదండ్రులిద్దరూ అక్షింతలు జల్లి ఆశీర్వదించండి. ఫోటో తీయండి.
वगङ्गेमस्यागो बाहो कावोरोपादा उच्यते ब्राह्मणस्यामुखमासीदो बाहो राजन्यकृताः ऊरो तदस्या यद्वैस्यः पद्भ्यागं All the best, Nana. Thank you, Ma. वगङ्गेमस्यागो बाहो कावोरोपादा उच्यते ब्राह्मणस्यामुखमासीदो बाहो राजन्यकृताः. హలో 5 స్టార్ పావని, మేఘోటి పార్వతి ఫోన్ చేసి ఫుడ్ మెనూ చెప్పిందా ఏంటి? కరెక్ట్ గా భోజనం టైంకి వచ్చా. ఎప్పుడేం మాట్లాడతావో నీకే తెలీదు. అమ్మాయిలు రాలేదా పావని? మీరిద్దరే వచ్చారు? ఇద్దరు కూతుళ్లలో చంద్రముఖి ఎప్పుడొచ్చినా కోడలవుతుంది. కాని నా కన్న కూతురు ఐశ్వర్య అసలు ఇక్కడికి రావడం అవసరమా అనిపిస్తుంది. ఏం మాట్లాడుతున్నావమ్మా? మాకు అర్థం కావట్లేదు. అన్నయ్య అని పిలిచే హక్కు ఇంతటితో ఆగిపోతుందేమో నాకు తెలీదు. మాకు తెలిసొచ్చిందేంటంటే ఆశకు కూడా ఒక హద్దుండాలి. ఆడపిల్ల పెళ్లి చెయ్యాలంటే ఆకాశమంతా ఎత్తు ఎదిగిన వాళ్ల సంబంధమే కానక్కర్లేదు. రోడ్డు పక్కన గుడిసె వేసుకున్నవాడు మన మాట మంచి మాట వినేవాడైతే చాలు అని ఇప్పుడు తెలిసొచ్చింది. డ్రైవర్ త్వరగా పోని, స్పీడ్ పెంచు. నువ్వు టెన్షన్ పడి డ్రైవర్ని కంగారు పెట్టకాయిష్. అమ్మ వాళ్ళు ఆంటీని కలవకుండా అడ్డుకోవాలి చందు, లేదంటే మహిని అఖిల ఆంటీ చంపేస్తారు. నిన్ననాలి, హ్యాపీగా మహిని పెళ్లి చేసుకోకుండా పిచ్చి ప్రామిసులు చేసి ఇంతవరకు తెచ్చుకున్నావు. ఆ ఇంటికి కోడలవ్వాలని ఎంతమంది ఆడపిల్లలు కోరుకుంటున్నారో తెలుసా? ఇప్పుడే విని సిచ్యువేషన్లో లేని చందు. డ్రైవర్ ముందుకెళ్ళి లెఫ్ట్ తీసుకో, షార్ట్ కట్లో వెళ్ళిపోవచ్చు. అలాగే మేడం. మహి ఇప్పుడు ఎవరి మాట వినలేదని ఇలా మాట్లాడుతున్నారా ఆంటీ? అందరి మాట విన్నట్టు మహి భలే మేనేజ్ చేశాడు బాబు. అలాగే నా మాట కూడా విను అని నా కూతురు ఐశ్వర్యతో ఈ పెళ్లి ఆపేసేలా మాట కూడా తీసుకున్నాడు. నా బిడ్డ నీకోసం ప్రాణత్యాగం చేయడానికి కూడా వెనకాడని పిచ్చి ప్రేమ నింపుకున్నదనే కదా ఇప్పుడు దాని జీవితంతో చెలగాట వాడుతున్నా. తెల్లారితే పెళ్లి ముహూర్తం అని ప్రపంచం మొత్తానికి తెలుసు. ఈ పెళ్ళాగిపోయిన క్షణం మా అందరి చావులకి ముహూర్తమని తెలుసా నీకు? చెప్పు.
మీకు దండం పెడతాను, వదిలేయండి. మామ్, ఎందుకు ఇలా చేస్తున్నావు? ఎందుకిలా చేస్తున్నావు మహి? అది ఛీ! నువ్వు అసలు మనిషివేనట్రా? కొడుకుల పెళ్ళో అని మీ అమ్మ కంటి మీద కునుకు లేకుండా కష్టపడుతోంది. అఖిల కనుసైగ చేస్తే కాదనకుండా పనిచేసేవాళ్ళు 1,000,000 మంది ఉంటారు. కానీ తనే ఇంటింటికి వెళ్ళి బొట్టు పెట్టి కార్డులు పంచుతూ ఉంటే నా పెద్దబాబు పెళ్లి చిన్నబాబు పెళ్లి అని సంతోషాన్ని పంచుకుంటుంది. ఏదైనా జరిగితే నా భార్య ఏమవుతుందో అని భయం నాకుంది గాని మీ అమ్మకి ఏమవుతోందన్న ఆందోళన నీ మొహంలో రవ్వంత కూడా లేదేంట్రా? రే మై, ఆర్ యు మ్యాడ్? పెళ్లి ఆపేమని అడగడం ఏంట్రా? అరే, లైఫ్ లాంగ్ కలిసుందామని ఒకరి చేయి మీద ఒకరు ప్రమాణం చేసుకుంటారు. నువ్వేంట్రా విడిపోదామని ప్రామిస్ తీసుకున్నావు? ఈ పెళ్లి జరగకూడదనే ఆలోచన నీకెలా వచ్చింది? చిన్నబాబు, నా పెళ్ళైన 23 సంవత్సరాల తర్వాత ఈ ఇంట్లో పెళ్లి జరుగుతోంది. సడన్గా స్వీట్ తినాలనిపిస్తే కొట్టుకెళ్ళి పట్టుకుని రావచ్చు, లేదంటే పని వాళ్ళతో చేయించుకోవచ్చు. కానీ అంతకంటే తీపి ఇంట్లో జరిగే శుభకార్యం అయ్యా. చేస్తే వచ్చేది కాదు, దేవుడు తలిస్తేనే జరిగేది. దాన్నే అడ్డుకోవాలనుకోవడం నీ మూర్ఖత్వం. ఇంకా నిన్ను నమ్మడం మా అమాయకత్వం. ఈ పెళ్లి కోసమని గంటకు 10 లక్షలు ఖర్చు పెడుతున్నావక్కా అంటే 25 లక్షలు అవని అందే అఖిలక్క. ఊరికే డబ్బు వృధా చేస్తున్నారనుకునేదాన్ని. కానీ ఊరందరికీ సంతోషాన్ని పంచిపెట్టడం కోసం చింత చేస్తారని నాకు తెలీదు. తెలుసుకునే టైంకి నువ్విలా చేస్తావని అస్సలు అనుకోలేదు. ఆగండి! ఎవ్వరు వాణ్ణి బ్రతిమాలాల్సిన అవసరం లేదు. కన్న పాపానికి వీణ్ణి బ్రతకనిస్తానా లేక బలి తీసుకుంటానా అన్న నిర్ణయం తీసుకోవాల్సింది నేను. వంద తప్పుల వరకు శిశుపాలుణ్ణి కృష్ణుడు క్షమించాడు. 100 సంవత్సరాలు నువ్వు బ్రతికున్నా తప్పు మీద తప్పు చేస్తూనే ఉంటావు. అదే పనిగా నిన్ను క్షమించటం నాకు తప్పనిపిస్తోంది. తెల్లవారితే పెళ్లి పెట్టుకుని పెళ్లి పీటల మీద నుండి పెళ్లి కూతుర్ని తప్పుకోమని ఎందుకు ప్రమాణం చేయించుకున్నావో నేనడిగే ప్రశ్నకు నువ్వు చెప్పే సమాధానం బట్టి నీ ఆయుష్ ఆధారపడుంటుంది. ఘట్టమనేని మహేంద్ర, మా పరువు పోవటానికే నువ్విలా చేసుంటే అంతకు ముందే నా ప్రాణం పోయినా పర్వాలేదనుకుంటాను.